ప్రభుత్వ ఉద్యోగులు మరొకసారి రోడ్డెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రభుత్వంలో సుదీర్ఘకాలం సేవలు అందించి ప్రస్తుతం రిటైర్ అయ్యి పెన్షన్లు తీసుకుంటున్న వారి పరిస్థితి కూడా ఇది. ఏంటి అంటే ఓవరాల్గా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలే దీనికి కారణం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పిఆర్సి వేస్తాం, పే రివిజన్ కమిషన్ వేస్తామన్నారు, ఇప్పటి వరకు వేయలేదు. సో అలాగే సిపిఎస్కు ఆల్టర్నేటివ్ తీసుకొస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ను కూడా క్యాన్సిల్ చేసి ఇంకొక కొత్త విధానం తీసుకొస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి పురోగతి లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డీర్నెస్ ఎలవెన్స్ అంటాము, డీరెన్స్ ఎలవెన్స్ కరువు భత్యం అంటారు. సో ఇదేంటంటే ఎప్పుడైతే మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, వీటిని బేస్ చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఏడాదికి ప్రతి నెల ఒక అమౌంట్ అనుకోండి, సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది ఉద్యోగులకు రావాలి. అయితే 2024లో రావాల్సినటువంటి అమౌంట్ని 2 ఏళ్ల తర్వాత పే చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. అంటే సాధారణంగా ఒక్కొక్క ఉద్యోగికి రఫ్గా ఒక 10,000 నుంచి ఒక 30-40 వేలు వరకు వస్తాయి అనుకుందాం. పోనీ ఒక 50,000 వస్తాయి హై పే స్కేల్ ఉన్నటువంటి వాళ్ళకి. సో పే చేసే అమౌంట్ తక్కువైనా సరే దీన్ని 3-4 ఏళ్ళ తర్వాత ఇస్తాము అని చెప్పడం, అది కూడా ఒకటి ఇస్తామని చెప్పడం, మరి మిగిలినవి ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి. సో ఇదే ఇప్పుడు ఉద్యోగుల విమర్శలకు తావిస్తున్నటువంటి అంశం. గతంలో 1వ తారీఖు జీతాలు పడట్లేదు అంటూ మొత్తం ఉద్యోగులంతా వెళ్ళి కూటమికి ఓటేసినటువంటి పరిస్థితి. అలానే పెన్షన్లు సరిగా రావట్లేదంటూ వెళ్ళి ఓటేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక సమస్య. సో ప్రభుత్వంతో ఉద్యోగులకు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ, పెన్షనర్లకు కానీ ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు వీరు కూడా ఉద్యమం బాట పట్టేటువంటి కార్యక్రమాల్లో ఉన్నట్లుగా సమాచారం. మరి ఏ నిర్ణయాలు జరుగుతాయి, ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా లేదా అనేది చూడాలి.